నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారం స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ ఎలాగా నెగిటివ్గా పనిచేసాయా, పాజిటివ్గా పనిచేసాయా? అట్లాగే మార్కెట్ కొంత ఒడిదుడుకు గురైంది. ఎందుకు అలా జరిగింది? అలాగే అంటే వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతోంది? అలాగే జిఎస్టీ మీటింగ్ కూడా జరగబోతోంది. అలాగే చాలా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అనేది ఈ వీకెండ్ బిజినెస్ ప్రోగ్రాంలో మనం చూడబోతున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, వెల్కమ్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. సో సార్ ఈ వారం మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? మండే నుండి ఫ్రైడే వరకు ఇది మనం అనుకున్నట్టుగానే డౌన్ గా ఉన్నాయి. డౌన్ ఉంది సార్. సిరీస్ కూడా ఎండింగ్ కదా, ట్రంకేటెడ్ వీక్. ఒక రోజు సెలవు, పండుగ, వినాయక చవితి సెలవు వచ్చింది. సో 2 రోజులు ముందు 2 రోజులేమో కొంచెం పాజిటివ్ సైడ్ కన్సల్టేషన్ ఉంది. నెక్స్ట్ 2 days తర్వాత 27th ఉంది కాబట్టి 27th మనకి నెక్స్ట్ 25% అనేది ఆయన ఫైనల్ చేసినట్టు. అవునండి, ముందు రోజు సాయంత్రమే దాదాపుగా ఖరారు చేసేసారు ఆయన. సో డెఫినెట్ గా కోపంగా కసిగా చేసినట్టు ఒక రకంగా ఇండియా మీద. సో 50% వేశారు. 50% మూలంగా మార్కెట్ దాదాపుగా సిరీస్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఈ వారానికి కూడా క్లోజింగ్ ఉంది, ఓకే, నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. సో ఇంకా ఏంటి పరిస్థితి? ఇంకా ఉందా అంటే ఇంకా కొంచెం ఉంది, వాసన అనేది ఇంకా కొంచెం ఉంది. ఎంతవరకు అనేది చూద్దాం లెవెల్స్ ప్రకారం. ఓకే సార్. సో దాని ప్రకారం ఫస్ట్ 2 days ఏమో కన్సల్టేషన్, పాజిటివ్ సైడ్ కన్సల్టేషన్. ఓకే, హాలిడే తర్వాత కొంచెం డౌన్ సైడ్ అయింది. దాదాపుగా ఈ మధ్య చూసుకుంటే 2% పడింది నిఫ్టీ. ఓకే, 2% పడింది. సో నెక్స్ట్ లాస్ట్ సిరీస్ ప్లస్ అయింది, ఈ సిరీస్ మైనస్ అయింది మళ్ళీ. సో అంతకుముందు 6 series మైనస్, తర్వాత 6 weeks ప్లస్, తర్వాత ఇది, తర్వాత ఈ లాస్ట్ సిరీస్ ఏమో కొంచెం మైనస్, ఇదేమో ఈ సిరీస్ ఎట్లా ఇది కూడా మైనసే క్లోజ్ అయింది. ఓకే, నెక్స్ట్ సిరీస్ ఏంటి అనేది ఇంకా మనం ట్రెమర్స్ ఉన్నాయా అంటే ఇంకా కొంచెం ఉంది, కానీ మనం బాటమ్కి వస్తున్నామా అనేది అనిపిస్తోంది. ఓకే, ఏదైనా లోవర్ లెవెల్స్ 24,000 అంతకంటే తక్కువగా కాకపోవచ్చు అనుకున్నాం కదా, ఆ లెవెల్స్ కి రావచ్చు అంటే ఇంకా కొంచెం వాసన ఉంది, కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ప్రాబిలిటీ కొంచెం డౌనే ఉంది. కానీ లెవెల్స్ కనుక కొంచెం మండే కనుక లెవెల్స్ దాటితే, ఆ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే S&P గ్లోబల్ రేటింగ్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మన ఐటీ మీద మంచి రేటింగ్స్ ఇచ్చారు, అది కూడా పాజిటివ్ పాయింట్. సో డెఫినెట్ గా అన్ని పాజిటివ్ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ 1.6%. ఓకే, సో జీడిపి నిన్న ఈవినింగ్ వచ్చింది 7.8%. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 కి ఫస్ట్ క్వార్టర్ కి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ కి 7.4 వచ్చింది, అంటే దానికంటే హైలో వచ్చింది. ఓకే, సో దాన్ని మనం ఎట్లా చూడాలి అనేది అది కూడా ఇంపార్టెంట్. ఇంత ఇబ్బంది పెట్టినా, నానా రకాల ఇబ్బంది పెట్టినా మన మార్కెట్ పెద్ద పడట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రేంజ్ బౌండే ఉంటుంది. అవునండి, విపరీతంగా ఏం పడట్లేదు, బాగా పడిపోద్దని లేదు, బాగా పెరుగుతుందని కూడా లేదు. దాదాపు 1 year మైనస్ రిటర్న్స్. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఈ సంవత్సరానికి చూస్తే మైనస్ లో ఉన్నాం. సో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ కూడా లేదు, దానికంటే కింద ఉంది. ఓకే, సో మైనస్ లో ఉన్నాం. పోర్ట్ఫోలియోలో ఎవరు చూసుకున్నా మైనస్ లోనే ఉంటాం ఈ సంవత్సరం. ఒక్కోసారి ఏమవుతుందంటే 1-2 years డౌన్ అయినా నెక్స్ట్ 2 years ఇవ్వాల్సిన దానికంటే 2 years కలిపి, అంటే 4 years కలిపి మొత్తం అది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ సంవత్సరం రాకపోయినా నెక్స్ట్ ఇయర్ కి డబల్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఆ డబల్ వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడే మనం చెప్పలేము. సో లెవెల్స్ అనేది కొంచెం దాటిన తర్వాత కొన్ని ఈ ట్రెమర్స్ అనేది తగ్గిపోవాలి. ఇదే మార్కెట్ ని అన్రెస్ట్ చేస్తోంది. ట్రెమర్సే మెయిన్ మనకి, మిగతా అన్ని బానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళల్లోనే లోకలోకలు వస్తున్నాయి ఒక రకంగా. సో పార్టీలోంచే లోకలోకలు వస్తున్నాయి, రావాలి కూడా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నట్టు వాళ్ళ జనాలు లేరు, యుఎస్ లో జనాలు లేరు, అంత ఉత్తేజం లేదు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో ఇంత చేస్తున్నా కానీ సైలెంట్ ఉన్నారు. ఎందుకంటున్నారంటే ఇవాళ 100 రూపాయలు కొనాల్సింది 200-300 పెట్టి కొనుక్కోవాలి. ఎండ్ యూజర్ వాళ్ళే ఇబ్బంది పడతారు. తర్వాత ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడదు.
ఆ నెక్స్ట్ Q2 Q3 రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆ కంపెనీస్ యొక్క ఇది పడుతుంది కాబట్టి అక్కడ తెలుస్తుంది. అవును. వాళ్ళు తగ్గుతా ఉంటారు, మనం కొంచెం పెరుగుతా ఉంటాం. సో మనవి బాగున్నాయి కాబట్టి మన యాస్టీస్ మన పాత్రలో మనం వెళ్తుంటాం కాబట్టి మనం పాజిటివ్ లో ఉంటాం. అవునండి. అది వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది. అప్పుడు తెలుస్తుందేమో అని అప్పటికన్నా తేరుకుంటారా అనేది, అప్పటికన్నా బయటకు వచ్చి మన ఏమైనా రివోల్ట్ చేస్తారా అనేది చూడాలి. ఇంకా ఓకే, ఎందుకంటే ఓకే. 50 స్టేట్స్ నుంచి బయటకు వచ్చింది కానీ అంత రివోల్ట్ రాలేదు. ఆఫ్ కోర్స్. సో డెఫినెట్ గా అది కొంచెం ఇది అంటే మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రంపర్స్ ఉన్నప్పుడు కూడాను ఆ జేడీ వాన్స్ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే అది దీనికి రిలేషనా కాదా అనే చెప్పలేం, కానీ కొంత ఏంటంటే అలాంటిది ఒక కన్ఫ్యూజనా లేదంటే వాస్తవమా అనేది సరే ఇప్పుడు తెలియదు మనం మరి. ఒక రకంగా సైలెంట్ యుద్ధం మొదలైంది మ్మ్. ఇండియాకి యుఎస్ కి. ఓకే. అంటే కనపడని కంటికి కనపడని యుద్ధం ఉంటుంది చూసారా? ఆ యుద్ధం మొదలైంది. సో అది అంటే ఇది మళ్ళీ యుద్ధానికి టర్న్ అవ్వకూడదు. అవును, అవును, అలా అనేది మన లాస్ కదా. అప్పుడు పూర్తిగా ఇది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మన ట్రిలియన్ ఎంత, మన యుఎస్ ఎకానమీ ఎంత, మన ఎకానమీ ఎంత. సో అది కొంచెం ఇబ్బంది. సో డెఫినెట్ గా ఎందుకంటే వాళ్ళతో పెట్టుకోకూడదు, యుఎస్ తో పెట్టుకోకూడదు, అటు చైనాతో పెట్టుకోకూడదు. అదే మరి జేడీ వాన్స్ అంటే అలా క్యాజువల్ గానే అన్నాడని అంటారా? ఆయన ఆరోగ్యం గురించి ఏదో మాట్లాడుతూనే ఉండే కదా. అంటే ఇప్పుడు ఒకటండి, అది వాళ్ళ ఇంటర్నల్, వాళ్ళ ప్రెసిడెంట్ కి ఏదన్నా అయితే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, పార్టీలో ఉంటారు, ఎవరు రాకుండా ఉండరు కదా. సో అది మనకు అనవసరం అసలు యాక్చువల్ గా అయితే 80%. ఎందుకంటే మనకు కావాల్సింది ట్రమర్స్ తగ్గాలి. ఇండియా మీద కోపం ఆయనకి తగ్గాలి. ఎందుకు అంత కోపం ఇండియా మీద? ఎందుకు అంత కోపం? చైనా కూడా ఆయిల్ తీసుకుంటుంది కదా, ఆయిల్ వాళ్ళ మీద ఏమంత లేదు, మన మీద ఎందుకు అంత కోపం ఆయనకి? ఓ రకంగా ఇది మరీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే ఆర్థికంగా బలోపేతం అవుతున్న కోపమేమో మరి. అంటే మనం చిన్నగా మన జీడిపి స్ట్రాంగ్ ఉంది, ఈవెన్ యుఎస్ జీడిపి కూడా అంత స్ట్రాంగ్ లేదు. సో ఐఆర్సి ఇండియా రష్యా చైనా ఫామ్ అయితే వీళ్ళు ముగ్గురు ఏకం అయితే డాలర్ డీడాలరైజ్ అవుతుంది, డిఫేమ్ అవుతుంది యుఎస్, వాళ్ళు డిగ్రేడ్ అవుతారు కాబట్టి ఆ భయం ఉంది. ఎందుకంటే కొత్త కరెన్సీ మార్కెట్ లోకి వస్తుంది వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే. బ్రిక్స్ కరెన్సీ గానీ వీళ్ళు ఐఆర్సి కరెన్సీ గానీ కొత్త కరెన్సీ వచ్చినప్పుడు డాలర్ ని డామినేట్ చేసినప్పుడు కన్వర్షన్ చేయరు, ట్రేడ్ కన్వర్షన్ లో డాలర్ కి ట్యాక్స్ కట్టరు, అది ఆయన భయం. సో డెఫినెట్ గా ఎందుకంటే మనం పెరుగుతున్నాం, ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెరుగుతున్నాం, వాళ్ళ దానికంటే అన్ని పారామీటర్స్ లో మనకి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జీడిపి చూసినా, డెట్ చూసినా వాళ్ళకి 36 అబోవ్ డెట్ ఉంది, దాని మీద $1 ట్రిలియన్ ఇంట్రెస్ట్ కడుతున్నారు. మన డెట్ ఎంతండి? మనది చూసి డెడ్ ఎకానమీ అన్నాడు ఆయన. జీడిపిని చూస్తే అసలు డెడ్ ఎకానమీ ఎట్లా అంటారు? అంతే కదా, ఇప్పుడు జీడిపి చూస్తే అదే అనిపిస్తుంది. 7.8%. సో ఏ రకంగా చూసినా మనం అన్ని రకంగా పాజిటివ్ ఉన్నాం. సో డెఫినెట్ గా మన ఇన్వెస్టర్స్ భయమే లేదు, భయపడాల్సిన పనే లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది రీట్రేస్మెంట్ అయ్యేది మంచి సదవకాశం. ఎట్టి పరిస్థితిలో నేను కంటిన్యూస్ గా గంటాపదంగా చెబుతున్నా, ఇన్వెస్టర్స్ కి బాధే లేదు. ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే మామూలుగా మనం కొనేదానికన్నా ఇప్పుడు పడినప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ నిఫ్టీ కొంత పర్సంటేజ్ ఇచ్చినా మనం డౌన్ లో కొన్నాం కాబట్టి దానికి కూడా యాడ్ చేసుకుంటే మనకు సర్ప్లస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే మనం మైనస్ లోనే ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కి పరిస్థితి వచ్చినప్పుడు లోవర్ లెవెల్స్ లో కొనుక్కున్నప్పుడు మనకి మంచి సదవకాశం అంటా నేను. ఇది మనం చెప్తూనే ఉన్నాం ఈ ప్రోగ్రామ్ లో రెగ్యులర్ గా, ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 వారాలు బట్టి. ఎప్పుడైనా సరే ఈ రీట్రేస్మెంట్ గానీ, గ్లోబల్ న్యూస్ వచ్చి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినా గానీ, మార్కెట్ కొంచెం పడినప్పుడు గానీ, కార్పొరేట్ రిజల్ట్స్ బాగుండకుండా పడినప్పుడు గానీ, ఏదైనా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది, పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ నెగిటివ్నెస్ మనం క్యాచ్ చేసుకోవాలంట నేను. ఎస్. మరి ఇప్పుడు జిఎస్టీ మీటింగ్ ఉండబోతుంది కదా, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండదు? అది సెకండ్ తర్వాత 4 టైర్ సిస్టమ్ నుంచి 2 టైర్ సిస్టమ్ తెస్తున్నారు. అది నిజంగా కొన్ని లక్షల కోట్లు మిగులుతాయి, జనాల దగ్గర డబ్బులు మిగులుతాయి, రొటేషన్ అవుద్ది. ఇది నిజంగా ఒక రకంగా గవర్నమెంట్ ట్యాక్స్, ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ అనే ఉద్దేశంతో అంత ట్రంప్ ఒక రకంగా ఇండియన్స్ కి మంచి చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే మనం మామూలుగా తగ్గించమంటే గవర్నమెంట్ తగ్గిస్తుంది కదా, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనం లాస్ట్ 2 years నుంచి యుద్ధం జరుగుతున్న దగ్గర నుంచి దాదాపు 3 ఏళ్ల నుంచి తక్కువలో తీసుకుంటున్నాం. అంత తక్కువలో తీసుకున్నప్పుడు దాని బెనిఫిట్స్ ఇండివిజువల్ మామూలుగా మానవుడికి వస్తుందా? సామాన్యుడికి వస్తుందా? రావట్లేదు. అది డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు. అది కదా ఇది. అది కనుక నిజంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎస్ గవర్నమెంట్ మంచి పని చేసింది, తీసుకుంది అనుకోవచ్చు ఒక రకంగా. అది అంటే ఇది తీసుకోవటం మంచి పనే. మనం 2013 తర్వాత నుంచి ఫసల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి పెట్టుకున్నాం.
చెప్పుకున్నాం. అవును. సో ఆల్ ఓవర్ ప్యారిస్ లో కన్వెన్షన్ లో అన్ని కంట్రీస్ కలిపి ఒక ఇది తీసుకున్నారు. సో దాని ప్రకారం ఉన్నాం. ఇంత చేస్తున్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ కి ఏదైనా వచ్చినప్పుడు ట్యాక్స్ తగ్గించినప్పుడేమో క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడేమో తగ్గిరు, పెరిగినప్పుడేమో విపరీతంగా పెరుగుతారు. మరి సామాన్యుడు జేబులో అంతే కదా. పెట్రోల్ తగ్గితే బాగుండేది, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గితే తప్పనిసరిగా బాగుండేది. దానికి అనుగుణంగానే ఇప్పుడు జిఎస్టీ ఒక రకంగా తగ్గించారు. ఏం చేసినా మన మంచిగా చేశారు, అది సంతోషం అనుకోవచ్చు. ట్రంప్ ఇది ట్రంప్ వల్లే అనుకోవచ్చు. ఇది ట్రంప్ కు నమస్కారం పెట్టచ్చు ఒక రకంగా చూస్తే. ఇది ట్రంప్ వల్లే. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాలో ట్యాక్స్ అంటే ఎక్కువ 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% పే చేస్తున్నారు. సెస్ అని, జిఎస్టీ అని, ఆఎస్ అని, ఈఎస్ అని అన్ని రకాలుగా ట్యాక్స్ అన్ని కలుపుకుంటే అంటే ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు 42 లక్షలు కట్టాలండి ట్యాక్స్. అనిపిదా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ట్యాక్స్ తగ్గించాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆ ట్యాక్స్ తగ్గిస్తే ఎక్కడైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ టాప్ 10% ఉందో, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తీసుకున్నారు. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఎవరికి ఉన్నాయండి? ఎవరికి ఉన్నాయి? టాప్ ఐఓసీ కిందకి రాలేదు. మన బీపీసీఎల్ కి ఎందుకు రాలేదు? మరి వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది కదా. ప్రైవేట్ పార్టీస్ కి ముందుకు వచ్చినప్పుడు ప్రైవేట్ పార్టీస్ కి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది అక్కడ. సో అది డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. అదే గవర్నమెంట్ కి వస్తే ఆ డబ్బు గవర్నమెంట్ కి వస్తుంది కాబట్టి కన్సంప్షన్ ఎక్కువ చేస్తుంది, ఇన్ఫ్రా పెరుగుతుంది, వాటి మీద చేస్తుంది. సో అది కొంచెం మార్చుకుంటే మంచిదని ఉద్దేశం జనరల్ గా. ఇది ఇన్వెస్టర్స్ తరఫున రిక్వెస్ట్ అంతే. ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తా. ఇప్పుడు ఏ కంపెనీ అయినా డివిడెండ్ ఒక స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, మోడీ గారు గుజరాత్ లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇష్యూ రైజ్ చేసింది ఆయనే. ఏ కంపెనీ అయినా స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత డివిడెండ్ ఇవ్వాల్సిందే. కొన్ని కంపెనీస్ స్టిల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కొన్ని ఏళ్ల దాకా డివిడెండ్ ₹1 కూడా డివిడెండ్ ఇవ్వరు. షేర్ హోల్డర్స్ అన్యాయం చేసినట్టు కదా. ఆ ఇష్యూ మీరే తీశారు. ఇప్పుడు మీకు పవర్ ఉంది, మీరు పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆ ఇష్యూని తీసుకురారు? ఆ ఇష్యూని తీసుకురండి, మాకు ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు కదా. సో డివిడెండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే ఇండివిజువల్ కంపెనీకే కాదు, వాళ్ళకి ఎక్కువ ప్రమోటర్స్ కి ఎక్కువ కోటా ఉన్నప్పుడు డివిడెండ్ ఎక్కువ ఇస్తున్నారు, ప్రమోటర్స్ కోటా తక్కువ ఉన్నప్పుడు డివిడెండ్ తక్కువ ఇస్తున్నారు. అప్పుడు షేర్ హోల్డర్స్ తక్కువ వస్తుంది. సో అది అట్లా కాకుండా డిస్ట్రిబ్యూట్ అనేది కరెక్ట్ గా చేస్తే, ప్రాఫిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తే గ్రోత్ కూడా వస్తుంది. కంపెనీ గ్రోత్ అవుతుంది, ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తారు, ఇంకా పెట్టాలనే పాజిటివ్ అది మనం గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి ట్యాక్సులు కనుక తగ్గిస్తే ఇంకా కొంచెం తగ్గించాలి. ఇది చాలా మైన్యూట్ పర్సెంటే ఇప్పుడు 4 అందుకని ఇదివరకు ఎక్కడ ఉందండి జిఎస్టీ? దేని మీద ఉంది? ఈవెన్ పాప్కార్న్ కొనుక్కున్న దాని మీద జిఎస్టీ కదా. ఇప్పుడు ఏదైనా సామాన్యులు ఏదైనా ఒక మాల్కి వెళ్ళినా ₹1000 తక్కువ అవ్వట్లేదు. ఎలా బతుకుతారు? రొటేషన్ ఎట్ అవుతుంది. నెస్లే సిఇఓ అన్నారు కదా, మిడిల్ క్లాస్ దగ్గర కన్సంప్షన్ తగ్గిపోతోంది, వాళ్ళ దగ్గర క్యాష్ లెవరేజెస్ తగ్గుతున్నాయి కాబట్టి రొటేషన్ తగ్గుతుంది అన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు జిఎస్టీ చేస్తారు కాబట్టి ఒక రకంగా రొటేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది? నెక్స్ట్ క్వార్టర్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఇమీడియట్ తెలియదు కాబట్టి రిజల్ట్స్ బాగున్నప్పుడు మళ్ళీ మార్కెట్ కూడా ఇది తీసుకునే Q3 Q4 తెలియచ్చు. ఏదైనా మిగతా అన్ని పారామీటర్స్ అన్ని బాగున్నాయి, ఓన్లీ ట్రెమర్సే తగ్గాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో చోట ఎండ్ కార్డు పడాలి. అది మన ఇండియా సైడ్ అయినా ఒక స్టెప్ ముందు కావాలి, వాళ్ళన్నా ఒక స్టెప్ ముందుకు వచ్చి ఎవరైనా ఒక 2 అడుగులు వెనకేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇది వస్తుంది. కాబట్టి మంచి ప్రాఫిట్స్ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రైట్ సార్. మరి ఇంకా ఇంకోటి అంటే ఇండియా జీడిపి పొజిషన్, జీడిపి 7.8 ఉంది కదా, చాలా మంచి ఇది. అది అంటే ఈ టైంలో 7.8% ఎట్లా వచ్చింది అనేది కొంచెం క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో అన్ని మనకి ఇబ్బంది పడతా ఉన్నాం. మార్కెట్ లాస్ట్ ఇయర్ కూడా మన ఇదైంది. సో ఈ టైంలో అంటే మనం గవర్నమెంట్ గురించి మనం ఏం అనుకోకూడదు కాబట్టి మనకు మంచికే 7.8% వచ్చిందంటే వాళ్ళు 6.4, 6.5 ఎక్స్పెక్ట్ చేసింది. సో డెఫినెట్ గా మరి 7.8 వచ్చిందంటే మంచిదే కదా, అది పాజిటివ్ న్యూస్. ఇదే కన్సిస్టెంట్ గా ఇంకా వస్తే మార్కెట్ కూడా బాగుంటుంది, మంచి డెవలప్మెంట్ బాగుంటుంది కంట్రీకి కూడా. అంతే కదండి. ఏ కంట్రీ కూడా ఈ లెవెల్లో లేదు, మనం తప్ప ఏ కంట్రీలో లేదు. మనం
ప్లస్ మనమే ఇబ్బంది పెడుతున్నాం. ఆల్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం పాజిటివ్ లో ఉన్నాయి. ఇది ఆల్ టైమ్ హైస్ మీద ఆల్ టైమ్ హైస్ పోతా ఉన్నాయి. నిన్న కూడా S&P ఆల్ టైమ్ హై వచ్చి స్లైట్లీ క్లోజ్ అయింది నిన్న కూడా, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. సో వాళ్ళ మార్కెట్ ఏమో పెరుగుతూనే ఉంది, మన మార్కెట్ ఇంకా 7% ఆల్ టైమ్ హైకి ఉన్నాం. ఇది ఇంకా అది టచ్ అవడానికి లాస్ట్ సెప్టెంబర్ కి 26,277 టచ్ అవడానికే నానా యాతన పడుతున్నాం. 7% దివాళీ కల్లా 7 మన ఆల్ టైమ్ హై రావాలి. ఇప్పుడు వస్తుందా అనేది కొంచెం ఇది ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ట్రెమర్స్ అనేది మెయిన్ సెట్ అయిపోతే మిగతా అన్ని ఆటోమేటిక్ గా చిన్న చిన్నవి కూడా ఆటోమేటిక్ గా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. మరి ట్రెమర్స్ అంటే మరి ఇప్పుడు ఏంటంటే యుఎస్ కోర్ట్ అంటే ట్రంప్ ట్రావెల్స్ మీద ఏంటంటే ఒకటి నెగిటివ్ గా చేసింది కదా, అసలు మరి ఎంతవరకు నిలబడుతున్న కోర్టులో, ఏంటి పొజిషన్ ఏంటి? యాక్చువల్ గా కోర్టు కేసులో ట్రంప్ కోర్టు కేసులో వాళ్ళ అంటే హైకోర్టు అనుకోవచ్చు మన భాషలో చెప్పుకోవాలంటే, హైకోర్టులో నిన్న కోర్టు ట్రంప్ కి ఎగెనిస్ట్ గా చెప్పింది ఈ ట్రెమర్స్ ట్రెమర్స్ ఈ టరీఫ్లు అనేవి నిలబడవు, ఇది కరెక్ట్ కాదు అని డిక్లేర్ చేసింది. ఎంబండే ట్రంప్ ఏముంటాడైనా నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను అంటున్నాడు. సుప్రీం కోర్టుకి వెళ్ళినా ఇదే మొట్టిగా వేస్తుంది 100%. ఎందుకంటే అంతకుముందు సిటిజన్షిప్ మీద కూడా చూసాం కదా. అవునండి. సో వెనక్కి తీసుకున్నారు కదా. ప్రతిది కూడా ఏ టరీఫ్ కూడా నిలబడదు అనేది క్లియర్ కట్ గా కోర్టు చెప్పింది. అంతకంటే ఏం కావాలి? సో కాకపోతే ఆయన పవర్ లో ఉన్నారు కాబట్టి కొంతమంది ఎకనమిస్ట్ వాళ్ళు ఏమంటారంటే సుప్రీం కోర్టు చేసిన ఇంకా కొన్ని తరీకులు ఉన్నాయి, ఇంకా కొన్ని వేస్ ఉన్నాయి ఇది కంటిన్యూ చేయడానికి అనేది అని వాళ్ళు కొంచెం చెప్తున్నారు. సో ఆ భయం మార్కెట్ కు ఉంటుంది కదా, కొంచెం ఏమన్నా ఉంటుందేమో మళ్ళీ ఇది చేస్తారేమో అని కొంచెం అట్లా ఏదన్నా ఉందా అనేది కొంచెం మనకి పోను మనకి టైం జరుగుతున్న కొద్ది తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఈ కోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా భయపడాల్సిన పని లేదు. వాళ్ళు కూడా ఎండ్ యూజర్ ఎవరు వాళ్ళే కదా ఇబ్బంది పడేది, అంతే కదండి. ఎక్కువ పెట్టి కొనుక్కునేది మనకి. మనం పంపిస్తాం దాని మీద మనకి ట్యాక్స్ వేస్తున్నారంటే మనమేం కట్టట్లేదు కదా, వాళ్ళే ఎక్కువ తీసి కట్టుకోవాలి. ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? ప్రొడక్ట్ వాడే వాళ్ళే ట్యాక్స్ కట్టాలి, వాళ్ళే ఇది చేసుకోవాలి. వాళ్ళ నుంచి మనం చేసుకునేది తక్కువ. మనం దాదాపుగా ట్రేడ్ సర్ప్లస్ లోనే ఉన్నాం, వాళ్ళు ట్రేడ్ డెఫిసిట్ లో ఉన్నారు. అసలు మెయిన్ మొదలు పెట్టింది ఆయన అక్కడే కదా. ఏ కంట్రీ అయినా ట్రేడ్ డెఫిసిట్ సర్ప్లస్ లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేసి బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఉద్దేశం ఉంది ఆయనకి. ఫస్ట్ అలా స్టార్ట్ చేసి అయిన తర్వాత అంత పొజిషన్ లో ఉండి పెద్దన్న పొజిషన్ లో ఉండి చైనాని ఇబ్బంది పెట్టకుండా మిగతాది మనకంటే ట్రేడ్ డెఫిసిట్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే చైనా కన్నా యుఎస్ కి మనకి అంత ట్రేడ్ డెఫిసిట్ 42% 43% ఉంది. $42 బిలియన్, $50 బిలియన్ వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వేసాడు ఆయన ఫస్ట్ లో. తర్వాత కోపంతో వార్ని నేనే ఆపాను, పాకిస్తాన్ వార్ని నేనే ఆపాను అన్నప్పుడు అది కొంచెం గవర్నమెంట్ కొంచెం ఒక థర్డ్ పర్సన్ అవసరం లేదు అన్న దానికి ఆయన ఇగో పెట్టుకొని కంటిన్యూస్ గా ఏ కంట్రీకి లేని ఇబ్బంది ఇండియాకి పెడుతున్నాడు ఆయన కంటిన్యూస్ గా. ఇది కరెక్ట్ కాదు కదా. కోర్టు ఒక రకంగా ఇప్పుడే చెప్తుంది జనాల నుంచి కూడా కొంచెం వస్తే డెఫినెట్ గా అది మార్పులు వస్తాయి. ఆ మార్పు అనేది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎక్కడ ఆ మార్పు కోసం మనం చూడాలి. సో కంటిన్యూస్ గా పలానా 1 month లో వస్తుంది, 2 months లో వస్తుంది అని మనం చెప్పలేము. అది 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఆయన టర్మ్ 3 years ఉన్నాయి కాబట్టి సో ఆయన ఎప్పుడు వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్లే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కడో చోట వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటుంది. జనవరి నుంచి చూస్తున్నాం కదా ఆయన వెనక్కి తీసుకునే వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే ఉన్నాయి కదా, అన్ని మ్యాక్సిమం అన్ని ఉన్నాయి. సో ఇది కూడా ఏంటి పరిస్థితి అనేది కొంచెం అంటే ఆయిల్ కొంటున్నాం ఇప్పుడు చైనా కొంటుంది, మరి వాళ్ళు ఎందుకు ఇచ్చేట్లా మనల్ని ఏం చేస్తున్నారు? వేరే కంట్రీస్ కూడా తీసుకుంటున్నాయి, యూరోపియన్ కంట్రీస్ కూడా తీసుకుంటున్నాయి. ట్యాక్స్ వాళ్ళందరి మీద 15% 16% ట్యాక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదన్నా ప్రొడక్ట్ మనం పంపించాం అనుకోండి, యుఎస్ కి పంపిస్తే వేరే కంట్రీస్ కూడా ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా పంపిస్తారు అనుకోండి. వాళ్ళేమో 15% ట్యాక్స్ అయితే మన 50% ట్యాక్స్ మంది అయితే మన ప్రోడక్ట్ ముందుకు ఎట్లా వెళ్తుంది? అక్కడ స్టక్ అయిపోతుంది కదా, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి కదా. అంతే కదండి. సో డెఫినెట్ గా అది మనకు కూడా ఇబ్బంది. సో ఇది అనేది ఎక్కడో ఒక సదృహ భావంతో డెఫినెట్ గా ఒక పాజిటివ్ వైబ్స్ లో సెటిల్ చేసుకుంటేనే మంచిది. ఇబ్బంది పడతాం కన్సిస్టెంట్ గా ఒక 2-3 క్వార్టర్లు ఇబ్బంది పడితే మనకు కూడా ఇబ్బంది కదండి. జనరల్ గా 2 క్వార్టర్లు కనుక మైనస్ లో వస్తే మనం అది డెట్ లోకి వచ్చినట్లుగా ఆ కంట్రీ డెఫిసిట్ లోకి వస్తుందండి. అంతే కదండి. సో అట్లా రాకుండా ఉండాలి కదా. సో ఇవన్నీ కొంచెం సెటిల్ చేసుకుంటేనే మంచిదని ఉద్దేశం.
ఇప్పుడు ఎస్సీఓ మీటింగ్ ఉంది. ఎస్సీఓ మీటింగ్ ముందే ఆయన జపాన్కి వెళ్ళారు. జపాన్ నుంచి మనకి మంచి పాజిటివ్ రేపు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఎంత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎంత ట్రేడ్ అనేది కొంచెం ఆర్డర్స్ అన్ని వస్తాయి కాబట్టి రేపు మనకి తెలుస్తుంది. సో రేపటి 31st and 1st ఆయన షాంఘై దాంట్లో ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఎందుకంటే మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు ఆయన బోర్డర్ తరపున. అవును. ప్లస్ మనం ఏం చేసాం, టిక్ టాక్ ని ఆపేసామా, అక్కడ చైనా నుంచి వాళ్ళని ఇక్కడ రాకుండా కొన్ని ఆపేసామా. సో అన్ని రకాలుగా మనం కూడా చేసాము. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇద్దరికి, అంటే యుఎస్ కి ఇబ్బంది ఉంది కాబట్టి మనతో స్నేహంగా ఉన్నాడు ఆయన. లాంగ్ రన్ లో మంచి ఇది రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడా అనేది మనకి ఉంటది కదా డౌట్. సో డెఫినెట్ గా దీని అవకాశంగా తీసుకొని ఎట్లా మనం పూర్తిగా 100% నమ్మలేము చైనాని. సో యుఎస్ ని కొంచెం దూరం చేసుకుంటే కష్టం. క్వాడ్ లో నుంచి బయటికి రాకూడదు. చైనా ఉద్దేశం అదే, క్వాడ్ లో నుంచి బయటకు వస్తే చైనాను యుఎస్ కలిసారనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది, జీడీపీ తగ్గిపోద్ది, అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. సో చాలా ఇబ్బంది పెడతాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దౌత్యపరంగా అన్ని చూసుకొని జపాన్ ని కూడా కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి చైనా కూడా కంట్రోల్ ఉండొచ్చు. జపాన్ కి చైనాకి పడదు. సో డెఫినెట్ గా ఆ ఆర్డర్స్ కూడా మనకి వస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కొంచెం చెక్ లోనే ఉంటారు కాబట్టి కొంచెం గవర్నమెంట్ కి రైట్ స్టెప్స్ వేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ అవుట్పుట్ మనకి జపాన్ నుంచి సపోర్ట్ ఏంటి, మనం వాళ్ళకి ఏం సపోర్ట్ ఇస్తున్నాం అనేది డీటెయిల్ గా తెలియాలి. చూద్దామండి. లెటర్స్. సో ఏంటంటే సార్ మరి ఎఫ్ఐఎస్ ఏంటి పొజిషన్ ఏంటి? ఎఫ్ఐఎస్ ఏం చేస్తారు? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతున్నారు. లాస్ట్ 2.5 years 3 years తీసుకుంటే 5 లక్షల కోట్లు అమ్మారు. ఓకే. 5 lakh crores అంటే 5 lakh crores అమ్మారు. ఇంకా ఎంత అమ్ముతారు? ఇంకా కంటిన్యూస్ గా ఇప్పుడు డిఐ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా 8,000 crores అమ్మారు. 8,000 crores అమ్మారు. ఓకే. మరి డిఐఎస్ కూడా ఎంత కాలం అని సపోర్ట్ చేయాలి, ఎంత చేస్తారు? ఇప్పుడు క్యాష్ లివరేజెస్ తగ్గుతూ ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ కానీ డొమెస్టిక్ వాళ్ళ దగ్గర కానీ తగ్గుతూ ఉంటాయి కదా, ఎంత వరకు? సో ఇది ఎక్కడో చోట ఎండ్ కార్డు పడాలి. ఎట్టి పరిస్థితిలో క్యాష్ అనేది ఎవాపరేట్ అయిపోతా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 8 to 10% ఉన్నప్పుడు దాదాపుగా తగ్గిపోతున్నాయి. కంటిన్యూస్ గా మార్కెట్ పడినప్పుడల్లా 7,000 8,000 crores అట్లా కొంటూనే ఉన్నారు. డిఐఎస్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మార్కెట్ ని. సో ఎఫ్ఐఐస్ ని కూడా మనం వదులుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నప్పుడు మనకి మంచి వరదలు అనేది, డబ్బు అనేది వరదల్లాగా వస్తుంది. ఆ క్యాప్ అనేది ఎత్తేస్తే వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది. వాళ్ళకి ట్యాక్స్ పరంగా రిబేటా లేకపోతే సమ్మదర్ వాళ్ళు అడిగిన దానికి కొంచెం ఏదైనా చేస్తే డెఫినెట్ గా వాళ్ళు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ వేరే కంట్రీకి వెళ్ళలేరు, ఇండియా సైడే చూస్తారు కాబట్టి మనకి అది కొంచెం వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరుగుతారు. ట్రమర్స్ ఎఫ్ఐఐస్ ఒక ఇది యూటర్న్ ఎప్పుడు తీసుకుంటారు, ఈ రెండు ఒక రకంగా మెయిన్ అనుకోవచ్చు అండి. రైట్. మరి ఏంటి సార్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మనం ఎక్కడ క్లోజ్ అయ్యామండి? 24,427 దగ్గర క్లోజ్ అయ్యాం. మనకి 24,869 దాదాపు 869 దగ్గర లాస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. మైనస్ లోనే ఉన్నాం 2%. ఓకే. సో 53,655 బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏదైనా కానీ 24,500 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కువ సార్లు అక్కడ తీసుకొని ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ అయింది. సపోర్ట్ అయ్యి మనం పైకి వెళ్ళాం, మళ్ళీ దానికంటే ఇది వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 24,500 ఉందో రెసిస్టెన్స్ అనుకుంటున్నాము, అది రెసిస్టెన్స్ దాన్ని దాటినప్పుడు అది సపోర్ట్ కింద అయిపోతుంది. ఓకే. సో ఆ 24,500 అబోవ్ 500 కనుక అబోవ్ ఉంటే మార్కెట్ కొంచెం 25% పాజిటివ్ లోకి వచ్చినట్లు లెక్క. సో ఎందుకంటే జరగాల్సింది నష్టం ఎంత జరగాలో అంత జరిగింది. సో ఇంకా ఏదైనా ఉందా అంట, ఏదైనా ఉంటే 24,000 దాకా అనుకున్నాం మనం. 24,100 24,000 ఆ రేంజ్ లో తీసుకోవాలి. సో అక్కడ దాకా వస్తుందా అంటే కరెక్ట్ గా ఇక్కడ దాకా వస్తుందని చెప్పలేము. ఎక్కడో చాట కొంచెం మార్కెట్ కి బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కొంచెం ఎఫ్ఐఎస్ గానీ డిఐఎస్ గానీ బయింగ్ ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్ లో ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఎఫ్ఐఎస్. అక్కడ కొంచెం యూటర్న్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక తీసుకుంటే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 24,500 నిఫ్టీ కనుక అబోవ్ క్లోజ్ అయితే, 1 day అబోవ్ క్లోజ్ అయితే కొంచెం పాజిటివే. 54,000 తగ్గకూడదు. 54,000 కింద ఉంది కాబట్టి నెగిటివ్ జోన్ లో ఉంది, అంటే బేరిష్ జోన్ లోనే ఉంది. పాజిటివ్ కు రావాలంటే 54,100 పైన క్లోజ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ కూడా. ఎందుకంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ అనుకున్నాం, పడేటప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువ పడింది, ఎక్కువ పాయింట్లు పడింది. సో ఎప్పుడైనా సరే బుల్ మార్కెట్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కరెక్షన్స్ ఉంటాయి, ఇదే లెక్క.
ఎప్పుడైనా చూడండి లాంగ్ బుల్ రన్ లో మనకి లాంగ్ బుల్ రన్ లో ఉన్నాం. ఓకే. దీంట్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కరెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఏదన్నా వచ్చినా మనం ఆల్ టైమ్ హై దివాళికి దాటుతామా లేదా, లేకపోతే డిసెంబర్ లో దాటినా, ఒకవేళ ఈ లెవెల్స్ దాటితే నెక్స్ట్ 5,000 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 years లో 5,000 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకి అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవి ట్రెమర్స్ కనుక సెట్ అయిపోతే యుఎస్ ది కూడా కంటిన్యూ, మన ఎక్స్పోర్ట్స్ కనుక కూడా కంటిన్యూ అవ్వాలి. వాళ్ళతో సెటిల్ అయ్యి ఎక్స్పోర్ట్స్ కూడా కంటిన్యూ అయితే చైనాతో ఎక్స్పోర్ట్స్, కొత్తది ఎక్స్పోర్ట్స్ తీసుకుంటూ FTA అగ్రిమెంట్స్ మిగతా కంట్రీస్ కూడా యూరోప్ తీసుకున్నాం, తర్వాత UAE తీసుకున్నాం, సో జపాన్ నుంచి కూడా ఫైనల్ అవుతే, సో అట్లా ఎక్కువ కంట్రీస్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రాబ్లం రాకముందే ఈ FTA అగ్రిమెంట్ ముందు చేసుకుంటే అసలు ఇంత ఇబ్బంది పడాల్సిన పడలేదు, మార్కెట్ పడేది కాదు. సో ఎప్పుడైనా సరే మార్కెట్ ఇప్పుడు హైలో ఉందండి, ఇన్వెస్టర్ పరంగా చూద్దాం, మార్కెట్ హైలో ఉంది, కొంచెం ఇది అవుతుంది. ఎప్పుడైనా సరే అలాంటప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఉత్తమం అని మనం కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నాం. 50%, 70% అనేది అక్కడి నుంచి సెప్టెంబర్ నుంచి తగ్గుతూనే ఉంది కదా మార్కెట్. సో అలా ఇట్లానే దీన్ని కూడా తీసుకుంటే ఈ రకంగా ప్రాబ్లం రాకముందే 50% వేస్తాడు 27th అనుకున్నప్పుడు 26th నైట్ ఆయన వేసినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. సో అది కూడా కొంచెం ముందే రెడీగా ఉంటే, FTA అగ్రిమెంట్ ముందే అయిపోయి ఉంటే అసలు వాళ్ళ యుఎస్ తో పనే లేదు అసలు. ఒక రకంగా అంటే ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడతాం కానీ లాంగ్ రన్ లో మనకి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంటే 0.2 to 0.4% లేదా మాక్సిమం ఇంకేదైనా కొత్త ట్యాక్స్లు వేస్తే 1% జీడిపిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి 1% అనేది ఈ ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్ FTA అగ్రిమెంట్ అయితే మనకి ప్రాబ్లమే లేదు. సో మన పారామీటర్స్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, మనకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో డెఫినెట్ గా అందరి చూపు ఇండియా మీదే ఉంది. ఇది పాజిటివ్ న్యూస్. అసలు ఎక్కడైనా S&P గ్లోబల్ పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు మన ఐటీ కంపెనీస్ మీద పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. అంతకంటే ఏం కావాలంటే జీడిపి పాజిటివ్ లో వచ్చింది, 7.8 హైయెస్ట్ వచ్చింది. మరి ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఎలాగా మనం చూడొచ్చు, అదే ఏ రంగాల్లో ఎట్లా ఉండొచ్చు? జీడిపి పాజిటివ్ అన్ని రంగాలు పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ వారంలో, వచ్చే వారంలో డిఫెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ కేర్ తీసుకోవచ్చు, డిఫెన్స్ తీసుకోవచ్చు, IT తీసుకోవచ్చు, తర్వాత మీకు కన్స్యూమర్ డ్యూరబుల్స్ తీసుకోవచ్చు, FMCG కూడా పండగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అది కూడా రొటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. GST కూడా తగ్గించారు కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్. అది దివాళీ నుంచి అంటున్నారు, దివాళీ నుంచి కాకుండా సెకండ్ అంటే నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో సెకండ్ తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. సెప్టెంబర్ సెకండ్ తర్వాత మేబీ సెకండ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు దివాళీ నుంచి అన్నారు అని చెప్పారు ఆయన, August 15th. దివాళీ నుంచి ఇంప్లిమెంటేషన్ కాకుండా ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ అయితే పండగ సీజన్ కాబట్టి జనాల దగ్గర డబ్బులు మిగులుతాయి, అది రొటేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, మార్కెట్ కి ప్లస్ అవుద్ది. అది కనుక పాజిటివ్ వస్తే మండే మార్కెట్ కొంచెం ఇదే ఉండొచ్చు, ఎందుకంటే జీడిపి బాగుంది కాబట్టి. అంటే అది నిలబడుతుందా లేదా, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అవుతుందా లేదా, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్స్ కొంత పర్సెంటేజ్ ఉన్నా కొంత మనం తీసుకుంటాం కదా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డౌన్ సైడ్ వాసన ఉందా అంటే 24,200 అంటే 24,200 కట్ అయిందా, కొంచెం కింద 24,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,200 కట్ కాకపోవచ్చు అనేది మాక్సిమం ఒక ఇది. సో అక్కడ వరకు రావచ్చు అంటే ఛాన్స్ ఉంది, 24,200 దాకా రావచ్చు అని. సో డిఫెన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చా? ఆ డిఫెన్స్ ఆర్డర్స్ ఉన్నాయండి, కంటిన్యూస్ గా డిఫెన్స్ ఆర్డర్స్ ఉన్నాయండి. వాటికి ఇప్పుడు ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి, న్యూస్ నెగిటివ్ కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మనం అమ్మేటప్పుడేమో అందరూ ఒకేసారి అమ్ముతారు, కొనేటప్పుడేమో స్టెప్ ఎవరి లెవరేజెస్ న్యూస్ వెళ్ళినప్పుడు మనం అసలు ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కడ కొన్నామో డిఫరెంట్ లెవెల్స్ లో కొన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ మీ టార్గెట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అంతేగాని అదిగో పులి అదిగో తోకన్నప్పుడు ఏదో పడిపోతుంది అని చెప్పి కింద కొనుక్కుందాం అంటే ఒక్కోసారి అంతకంటే రాకపోవచ్చు, మిస్సింగ్ అవుట్ అక్కడి నుంచి పెరిగిపోతాయి. లేకపోతే ఒక్కోసారి పడతాయి అనుకోండి, సంతోషం, పడితే సంతోషం, రాకపోతే ఏంటి పరిస్థితి అనేది కొంచెం దానికోసమే కాకుండా ప్రాఫిట్ బుకింగ్ లో సెల్లింగ్ చేసుకోవచ్చు. అదే ప్రాఫిట్ బుకింగ్ కాకుండా మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు కిందకి రాకుండా పైకి వెళ్ళే ఛాన్సులు కూడా ఉంటాయి కాబట్టి అది మనం కరెక్ట్ గా ఎవరైనా ఎండ్ పాయింట్
ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది, ఉమ్. లేకపోతే హైయెస్ట్ పాయింట్ ఈ పాయింట్ నుంచి 26,277 దగ్గర తిరుగుతుంది అనుకున్నావా? అనుకోలేదు. అనుకోలేవు, ఇంకా పోతుంది అనుకుంటాం. అవును అవును అవును. ట్రెండ్ చూస్తే ఇంకా 300 పోతుంది, 500 పోతుంది అనుకుంటాం. అవును. సో ఆ పాయింట్ చెప్పలేరు కాబట్టి మనం 26,000 అప్పుడు అలర్ట్ అయితే అక్కడ ఈ 26,000 దాకా రావచ్చు. ఉమ్. ఎప్పుడైతే 26,300 దాటిందో ఉమ్. మళ్ళీ ఫుల్ టైం 100% బేరిష్ నుంచి బులిష్ జోన్ కి వచ్చినట్టే లెక్క. వచ్చినట్టే లెక్క. సో ఆ లెవెల్స్ మారుతుంటాయి కాబట్టి ఆ లెవెల్స్ మారినప్పుడు మనం దాని ప్రకారం అనుగుణంగా కొంచెం డౌట్ ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ లోవర్ లెవెల్స్ లో రీఎంటర్ అవుతుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. లాస్ట్ ఒకటి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీలో కానీ తీసుకోవచ్చా ఒక హాఫ్ సెకండ్? బ్యాంక్ నిఫ్టీ బాగా పడింది, బ్యాంక్ నిఫ్టీ 3,000 మోర్ దెన్ 3,500 పడింది. సో ఫస్ట్ పెరగాలంటే ఇప్పుడు అంత స్ట్రాంగ్ మన బ్యాంకులు ఉన్న స్ట్రాంగ్ ఏ కంట్రీలో కూడా లేవు. మన బ్యాంకులని బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎన్పిఏ తగ్గింది. బ్యాడ్ బ్యాంక్ ఒకటి తయారు చేసి బ్యాంకుల్లో ఉన్న ఎన్పిఏ మొత్తం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి వసూలు చేశారు. రైట్. మరి ఇప్పుడు దాంట్లో ట్రై చేయొచ్చా? బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టాక్ ముందు ఐటీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మెయిన్ ముందంజలో ఉంటాయి నిఫ్టీ పెరిగితే. రైట్. ఫస్ట్ పెరగాల్సిన, ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ అవే ఉన్నాయి కాబట్టి. సో అవే ముందు పెరుగుతాయి. పర్సెంటేజ్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ పర్సెంటేజ్ ఎక్కువ. అంతే కదా. ఎస్బీఐ నిఫ్టీ పాజిటివ్ లో ఉంది, రిలయన్స్ పాజిటివ్ ఉందంటే నిఫ్టీ పాజిటివ్ లో ఉంటుంది. ఓకే. బ్యాంకులు పాజిటివ్ ఉన్నాయి, ఐసిఐసి పాజిటివ్ ఉంది, హెచ్డిఎఫ్సి పాజిటివ్ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ ప్లస్ లో ఉందంటే నిఫ్టీ కూడా కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ రైట్ రైట్. సరే అండి అయితే. ఓకే. సో చూసారుగా, ఇది ఈ వారం బిజినెస్ అప్డేట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. సో తప్పనిసరిగా వచ్చే వారం మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవుతాయి. ఎందుకంటే జీడిపి మంచిగా రిజల్ట్స్ బాగుంది. 7.8 అనేది వెరీ గుడ్ నెంబర్ కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే పాజిటివ్గా స్టార్ట్ అవుతుందని ఆశిద్దాం. సో ఇది ఇవాళ వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో తిరిగి సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.